మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహిస్తున్న శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి 35 డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ గారు, అటు పక్కన 36 కార్పొరేటర్ నాయకులు సాయిరామ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర జిల్లా వైస్ ప్రెసిడెంట్ నా పక్కన 23 డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ గారు, అటు పక్కన 37 డివిజన్ కార్పొరేటర్ ముత్యాలు గారు, అటు పక్కన 24 డివిజన్ కార్పొరేటర్ ఇప్పగాయల కిషోర్ గారు, అటు పక్కన 16 డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి శ్రీధర్ గారు మరియు ఇంకా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు, మిగతా కార్పొరేటర్ సోదరులు, బీజేపీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారిని కోరారు. 1200 మంది బలిదానంతో తెలంగాణ సాధించుకున్నాం. మన నీళ్లు నిధులు నియామకాలు మనకే వస్తాయని సంబరాలు చేసుకున్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పూర్తిగా అవినీతిమయం, అహంకారమైన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ప్రజలు బీఆర్ఎస్కు బొద్ద పెట్టి సంవత్సరం క్రితము ఆయన ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండి కూడా 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి ప్రజలకు చేతిలో స్వర్గం చూపెట్టి అధికారం చేయించుకున్నారు. ఇక 10 సంవత్సరాల నా కళ అసెంబ్లీలో అడుగు పెట్టాలని 10 సంవత్సరాల క్రితం పోటీ చేసి ఆ తర్వాత ఏ విధంగా అసెంబ్లీలో అడుగుపెట్టి నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అని ఏదైతే లక్ష్యంతో ఆశయంతో అడుగుపెట్టిందో సంవత్సర కాలం గడిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ఎట్లుందంటే వాళ్ళు ఇచ్చిన ఏ గ్యారంటీకి దిక్కులేదు. ఇక తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు, నియోజకవర్గ సమస్యలు, ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడదామంటే సమయం ఉండదు. ఇయ్యరు, మైక్ ఇయ్యరు, 0 అవర్ అని దాన్ని పూర్తిగా దాటేస్తారు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్లు పెట్టుకుంటే రానియ కూడా చూస్తారు బీజేపీ వాళ్ళకి. 18 సమస్యల మీద క్వశ్చన్లు పెడితే అది ఎట్లనో లక్కీగా ఒక క్వశ్చన్ సెలెక్షన్ అయింది. అది మీ అందరు కూడా చూడడం జరిగింది. సిడిపి ఫండ్ విషయంలో, స్పెషల్ ఫండ్ విషయంలో మాట్లాడడం జరిగింది. అనేక అంశాలు మాట్లాడడానికి నేను ప్రిపేర్ అయిన అసెంబ్లీలో. ముఖ్యంగా తెలంగాణ వస్తే గరీబులకు ఆసరా, మాకు అనేక సంవత్సరాల నుండి నా నియోజకవర్గంలో అనేక వేలాది మంది 10 సంవత్సరాల క్రితము ఇల్లు లేని వాళ్ళకు సంబరాలు చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, బిడ్డే అల్లుడు వస్తే డబుల్ బెడ్రూము, మేకలు ఏడ కట్టుకున్నాలా, కోళ్ళు ఏడ కమ్మాలా, ఏదో వర్ణించి చెప్పి సంబరాలు చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ కాదని
బీఆర్ఎస్కు పొంద పెడితే ఇందిరమ్మ ఇండ్లు ఎటువంటి నిబంధన లేకుండా ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఇల్లు లేని ప్రతి ఒక్క పేదోళ్లకు ఇల్లు ఇస్తాం, జాగ లేని వాళ్ళకు జాగతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. దాని విషయంలో నేను బాగా ప్రిపేర్ అయినా, అవకాశం దొరకలేదు. ఇక స్టూడెంట్ విషయంలో అనేక హాస్టళ్లలో జరుగుతున్న కల్తీ ఆహారం తిని ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హాస్టళ్లలో వాళ్ళు రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడకుండా తూతు మంత్రంగా అసెంబ్లీ ఎప్పుడు పూర్తి చేయాలని ఆ స్పీడ్ తప్ప ఏం కనిపించలేడు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది అంటే, అసెంబ్లీలో నాకు ఒకటే అర్థమైంది, ఇద్దరు తోడు దొంగలు. నువ్వు అనుకుంటే నువ్వు ఇట్లాను, నేను ఇట్లా అంటా. అవినీతి గురించి మాట్లాడితే నువ్వు చేయలేదా? కాళేశ్వరం చేసినావు, అదేవిధంగా 1000 కోట్ల గొర్రెల స్కాము, ఈ విధంగా ఒకరికొకరు అనుకోవడం తప్ప సాధించింది ఏం లేదు. అసెంబ్లీలో అంటే ముఖ్యంగా ప్రజల సమస్యలపైన మాట్లాడడానికి అవకాశం, ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీ జరిగితే మన రేవంత్ రెడ్డి గారికి చివరి రోజున ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న హాస్టళ్లలో కల్తీ ఆహారం మీద వందలాది మంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దాని విషయం మాట్లాడే సమయం లేదు. నీ మూసితోటి బుచ్చం అనే మహిళ చనిపోతే దాని మీద మాట్లాడే సమయం లేదు. నీ నియోజకవర్గం, నీ గ్రామంలో, సీఎం గారి గ్రామంలో వారి సోదరులు వారి అఘాయిత్యాలకు తట్టుకోలేక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే దాని విషయంలో మాట్లాడే సమయం లేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో 40 నిమిషాలు మాట్లాడే సమయం చిక్కింది. అయినా నియోజకవర్గ అభివృద్ధికి సిడిపి ఫండ్ రిలీజ్ చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల ఎస్టిమేషన్ తీసుకొని టఫ్ఐటీసీ ఫండ్ 60 కోట్లు, టఫ్ఐటీసీ అంటే డివిజన్కు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లు ఈరోజు వాళ్ళకు ఏదైనా పని చేయంటే జనరల్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ పని చేయమంటే వాళ్ళకి భరోసా లేదు. సంవత్సరం పైన ఫండ్స్ రావాలా. హైదరాబాద్ మంత్రుల చుట్టుముట్టు తిరగడము 10-12% కమిషన్ అట వాళ్ళ బిల్లుల కోసం. పనులు చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంలో కూడా ఏడాది పైన అయింది, వాళ్ళ బిల్లుల కోసము ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక కాంగ్రెస్ పాలన ఏం జరుగుతుందంటే, మాట్లాడితే నిర్బంధాలు, అరెస్టు చేయడం, రైతులకు బెడీలేసిండ్రు, విద్యార్థులకు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, ఉద్యోగులను అరెస్ట్ చేయడం, ఎక్కడ చూస్తే అక్కడ ధర్నాలు,
రాస్తారోకులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు ఆ గ్యారంటీలు అమలు చేయక రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కేవలం సర్వే అనే పేరు మీద ఒక నెల రోజులు గడిపింది. ఇప్పటికీ కూడా సర్వేకి క్లారిటీ లేదు. మీరు ఇందిరమ్మ ఇళ్లకు 100 రోజులు అని చెప్పి ఆ తర్వాత దసరా అన్నారు. ఏప్రిల్లో భద్రాచలంలో అనుకుంటా రామ్లాల్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే ప్రారంభించారు ఆ స్కీమ్ ని. అది పత్రికా ప్రకటనలో పేపర్లో ఫుల్ పేజీలకే పరిమితమైంది తప్ప ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ మంత్రివర్యులు దసరా అని చెప్పిండ్రు. ఈ ఇందిరమ్మ ఇల్లు దేవుడికి కానీ అయ్యా నా దగ్గర మా ఇండోర్ నియోజకవర్గంలో 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, 200 పైచీలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 80% కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నా కానీ కంప్లీట్ చేసిస్తే అది పేదోళ్లకు 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పేదలకు ఉపయోగపడతాయని మొదటి నుంచి నేను ఇక్కడ కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను తెలుపుతా ఉంటే అరకొరా నిధులు 1.25 crores శాంక్షన్ చేయడం జరిగింది. అది ఏమాత్రం సరిపోదు. మళ్ళీ నేను జూబెల్లి గారికి 1.5 crores మీరు రిలీజ్ చేస్తే ఈ 600 పైచీలకు డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇచ్చే మనం ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లున్నదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఒక డ్రామా, హైడ్రా అదొక పెద్ద డ్రామా. ఈ హైడ్రా, ఈ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా పెద్ద స్కామ్. వేలాది కోట్ల రూపాయల స్కామ్ కోసమే, దోపిడీ కోసమే ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన గ్యారెంటీలకు దిక్కు లేదు. వేలాది కోట్ల రూపాయల ప్రకటనలకు ఫుల్ పేజీలకే పరిమితమైన ఈ ప్రభుత్వము ఏది అడిగినా కానీ అసెంబ్లీలో త్వరలో అది మాత్రం ఒకటి, ఏది అడిగినా త్వరలో తప్ప దేనికి క్లారిటీ లేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ఇస్తారు. ఇక ఇప్పుడైనా కానీ సర్వే చేస్తూ ఉన్నారు. స్వంత జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మనం సర్వే చేస్తూ ఉంటే ముందు మీకు స్వంత జాగా ఉన్న వాళ్ళు 52,000 మంది మనకు ఇల్లు లేని వాళ్ళు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇది ఒక 15 రోజులు మళ్ళా సర్వే చేస్తున్నారు జాగా ఉన్న వాళ్ళని. మరి నువ్వు ఇస్తాన్న 3,500 ఇళ్లకు ప్రతి సంవత్సరం అని చెప్పినావు. నేను మా నియోజకవర్గంలో 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. 7,000 ఇళ్లకు శాంక్షన్ చేయాలని నేను చెప్పడం జరిగింది అసెంబ్లీలోనే. ఇప్పటికైనా మరి మీరు ఎప్పుడు ఇస్తారు, ఏది ఇస్తారో అని క్లారిటీ ఇవ్వాలని సంక్రాంతి అంటున్నారు. మరి జాగలేని వాళ్ళ విషయం ఏంటిది? మరి మీ ఇస్తున్న లెటర్లో కూడా చెప్పడం జరిగింది మంత్రి గారికి, మీరు ఇస్తున్న ఈ 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,60,000 కలుపుకోనా, లేదా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 5 లక్షలు ఇస్తుందా? మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే దాంట్లో మోడీ గారి ఫోటో ఉండాలని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఇందూరు అర్బన్ నియోజకవర్గము అభివృద్ధి కోసము నా వంతు నిరంతరం కృషి చేస్తూ ఉంటా. మన జిల్లా మాజీ మంత్రి
పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొని పోయినా. ఎందుకంటే ఆ కాడ ఒకటి నా భుజం మీద ఇంకోటి ఆయన భుజం మీద పెట్టా. అంతే కదా. రాజకీయం అంటే ఎలక్షన్లలో రాజకీయం చేద్దాం, ఆ తర్వాత అభివృద్ధి చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సానుకూలంగా స్పందించిండు. తప్పకుండా సిడిపి ఫండ్ సంవత్సరమైందా, నేను మొట్టమొదటి ప్రభుత్వం అనుకుంటా సంవత్సరమైన సిడిపి ఫండ్ రిలీజ్ చేయలేదు. ఎమ్మెల్యే ఫండ్ గత నెల మోడీ గారిని కూడా కలవడం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఎంపీలకు దాంట్లో కూడా నేను 3 అంశాలే నా తరఫు నుండి మోడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ విషయం, రెండోది చారిత్రాత్మక కట్టడమైన కిల్లా రామాలయము టూరిజం డిపార్ట్మెంట్ తోటి డెవలప్ చేయాలని, మూడవది స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మోడీ గారికి కూడా నా నియోజకవర్గం నుండి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని, రిలీజ్ చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నా. ఏదైతే 60 కోట్ల టఫ్ఐడిసి ఫండ్ 23 కోట్లు రిలీజ్ అయ్యాయని నిన్న ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే 37 కోట్ల పనులై కాంట్రాక్టర్లకు డ్యూలు ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే మన వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. సిడిపి ఫండ్, ఎస్డిఎఫ్ ఫండ్, టఫ్ఐడిసి ఫండ్, ఈ 3 కూడా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి రిలీజ్ అయ్యే వరకు నేను నిరంతరము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం, సాధించుకుంటామని. దీంతో సరిపోదు. ప్రస్తుతం అయితే చాలా అవసరం ఉంది. నిజామాబాద్ నగరంలో రోడ్లు అధ్వానమైన పరిస్థితి, డ్రైనేజీ, స్టామ్ వాటర్, జీరో బ్యూటిఫికేషన్, వీటన్నిటి గురించి తప్పకుండా ఫండ్ తీసుకొస్తామని తెలియజేస్తూ అది చూస్తామని చెప్పి చేస్తామని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అని చెప్తా ఉన్నాను మున్సిపల్ కమిషనర్ గారు. నిన్న నేను ఓవర్స్ రివ్యూ మీటింగ్ అయింది. దాంట్లో ముఖ్యంగా బోధన్ బస్ స్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెంటనే స్టార్ట్ చేయాలని మేజర్ ఫస్ట్, అది వీధి దీపాలు సెకండ్ మాట్లాడినారు. ఈ స్టేట్ వైడ్గా ఉన్న సమస్య. వీళ్ళు డ్యూస్ ఉన్నారు, ఆయన సప్లై చేయడం లేదు. అది సప్లై కాకుండా జనరల్ ఫండ్ నుండి డివిజన్కి ఒక 20 లైట్లు, ఒక 1200 లైట్లు అన్నా కానీ మీరు తొందరగా ఏ విధంగా జనరల్ ఫండ్ నుంచి చేయాలని నేను కమిషనర్ గారిని చెప్పడం లేదు. సార్, సిడిపి ఫండ్స్ నిజామాబాద్ నియోజకవర్గానికి ఎవరికి రాలేదు. సిటీ జనరల్ ఫండ్ మీరు విన్నారు కదా, కొడగలకు 4000 కోట్లు మా మీద ఎందుకు ఈ వివక్ష, 100 కోట్లు అన్నా నేను చేయడం చెప్పాను. అసెంబ్లీలో మాట్లాడిన విషయం మీటింగ్లో మేమందరం కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు ప్రతి యూనిట్ శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తాం. అంటే ఓవరాల్గా కమింగ్ 1.5 మంత్లో ప్రతి డివిజన్లో కనీసం 30 నుంచి 40 లక్షల పని స్టార్ట్ అయింది. ఇది సరిపోదు నాకు తెలుసు. కొద్ది మొత్తంలో అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ రోడ్ల విషయంలో నేను దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పెద్ద రోడ్లు ఇవన్నీ గల్లీ రోడ్లు పనులు అవుతా ఉంది. ఆటో నగర్ మెయిన్ రోడ్, అది అన్ని వెహికల్స్ మంచిగా కావాలంటే అందరూ పోతారు. కార్లు కానీ లారీలు కానీ షెడ్స్ ఉన్నాయి అక్కడ. అది 10 years నుంచి మొత్తం ఇంత గడ్డలు ఉన్నాయి. పోవాలంటే